లక్ష్మి ఏమిటిదంతా? ఏముంది, నాకు నచ్చిన సామాన్లు తీసుకున్నాను. నీకు నచ్చినా సరే వాటి ఖరీదంతయ్యా? ఏముంది సార్, ఈ 2 శారీస్ కలిపి 2800 పోతే పెర్ఫ్యూమ్స్. లక్ష్మి నీకేమైనా మతిపోయిందా? ఇలా వేలు లక్షలు పెట్టి బట్టలు కొనుక్కోవడానికి నేను కోటీశ్వరా? చూడండి, ఓ అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికి మనం కోటీశ్వర్లు అవ్వక్కర్లేదండి. అయినా వీటన్నిటికీ డబ్బంతా ఇవాళ ఇవ్వక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్స్ లో తీర్చుకోవచ్చండి. తీర్చడం ఎలా తెలియడం కాదు, మన తాహత ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలో తెలియాలి. ఇలా చీరల కోసం సరదాల కోసం లేనిపోని దుబారా చేస్తే ఆ తర్వాత అప్పుల కోసం ఊరంతా తిరగవలసి వస్తుంది. చూడయా, ఆ బట్టలు సీసాలు తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనబడకు. మీరు అలా అంటే అలాగండి, మేడం గారు కావాలి అంటే కొనాల్సిందే. అది మేడం. నోరుమూవయ్యా, నువ్వేం దాని బాబాయ్వా? వాటన్నిటికీ డబ్బులు నువ్వు ఇస్తావా? అన్ని తీసుకుని అర్జెంట్ గా కదులు. ఆగండి, ఏమిటో ఆర్డర్ లేవడం? నాకు ఇష్టమైంది నేను తీసుకున్నాను, వద్దంటే నేను ఒప్పుకోను. మొగుడు మాట కాదంటానికి ఎంత ధైర్యమే నీకు? నోరు మూసుకుని లోపల పద.